హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి గ్రేవీతో ఉండే మటన్ కర్రీ అండి. సో చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఒక మంచి గ్రేవీతో అదిరిపోయే కాంబినేషన్గా నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. అండ్ ఈ మటన్ కర్రీతో పాటు మనకి కేరళ స్టైల్ పరాటా అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. డెఫినెట్గా ఈ వీకెండ్కి కూడా మీరు ట్రై చేయాలని అదే పనిగా ఈరోజు నేను ఈ వీడియో అనేది మీకోసం పోస్ట్ చేస్తున్నానండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా గ్రేవీతో చాలా టేస్టీగా సూపర్గా కుదిరిందండి. సో కేరళ స్టైల్ పరాటా లేయర్స్గా ఎలా రావాలి అండ్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేసేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా నేను ఒక కుక్కర్ తీసేసుకునేసి దీంట్లోకి నేను ఒక 500 గ్రామ్స్ అంతా మటన్ తీసేసుకున్నానండి. సో ఈ మటన్ని మనం బాగా 2-3 సార్లు బాగా నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత నేను కుక్కర్లో వేస్తున్నాను. సో దీంట్లోకి నేను 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లవంగాలు వేసేసుకునేసి ఒక 1/2 స్పూన్ అంతా పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి చేత్తోనే దీనికి లిడ్ పెట్టేసి దగ్గరగా ఒక 8 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం మటన్ని బాగా కుక్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకునేసి కుక్కర్ని పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, ఒక 3 నుండి 4 లవంగాలు, ఒక మీడియం సైజ్ కట్టు ఉల్లిపాయలని కూడా వేసేసుకునేసి ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక 1 స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి సో అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ అంతా కారం వేస్తున్నానండి. సో ఇవన్నీ వేసేసుకునేసి మసాలాలు అనేది కింద మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ మసాలాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. సో దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ అంతా జీరా పౌడరు, 1/2 స్పూన్ అంతా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. సో మనం మటన్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు అనేది యాడ్ చేసాము. సో ఇందులోకి అయితే కొంచెం చూసి యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, వాటర్ అనేది కొంచెం వేసుకుంటూ మసాలాలు అనేది కింద మాడకుండా ఉంటూ మనము దగ్గరుండి ఇలా బాగా వేయించాలి. దీంట్లోకి ఒక చిన్న కరివేపాకు అండి. సో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 టమాటా క్యూరీలోంచి అంటే 2 టమాటాలని మిక్సీ పట్టిన ఆ క్యూరీని నేను దీంట్లో వేసానండి. సో ఆ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకునేసి ఇలా బాగా ఒక పొంగు వచ్చి ఆయిల్లో నుంచి టమాటాలో ఉండే పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు మసాలాలో ఈ టమాటా మిశ్రమం అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం దగ్గరుండి కలుపుకోవాలండి. సో దాని తర్వాత నేను 10 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదండి మటన్ మసాలా, అది ఒక 1 స్పూన్ అంతా వేసేసుకునేసి ఆ మసాలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకునేసి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ పీసులు ఉన్నాయి కదండి. సో వాటర్ ఇంకా నేను యాడ్ చేయలేదండి. ఆ మటన్లో ఉండే వాటర్ ఎట్లా ఉంటుంది, ఈ పీసెస్ మాత్రమే యాడ్ చేసేసుకునేసి ఈ పీసెస్కి మసాలా అనేది బాగా పట్టేంత వరకు మనము బాగా కలుపుతూ దగ్గరగా ఒక 10 మినిట్స్ వరకు మనం ఉడకనివ్వాలండి. సో దాని తర్వాత మనము ముందుగా మటన్ ఉడకడానికి పెట్టినాం కదండి, ఆ వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకొని వేసుకుంటే మాత్రము టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా ఆ వాటర్ని యాడ్ చేసేసుకోండి, అసలు ఆ వాటర్ని పాడేయద్దండి పక్కన. సో చూడండి, దాంతోపాటు నేను ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకునేసి ఈ మసాలాలో నుంచి పచ్చివాసన పోయి మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా ఉడికించిన తర్వాత నేను దగ్గరగా ఒక 20 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. సో మన ఎమ్మి మటన్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పరాటాస్ చూపిస్తున్నాను. సో కేరళ స్టైల్ పరాటాస్, ఈ మటన్ కర్రీతో అయితే అదిరిపోయిందండి. సో లేట్ చేయకుండా పరాటాస్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ నేను 250 గ్రామ్స్ అంతా మైదా పిండి తీసేసుకునేసి ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంతా షుగర్ అండ్ ఒక 1/2 స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా తీసుకున్నానండి. సో ఇందులోకి నేను కొంచెం అంటే గోరువెచ్చగా ఉండే వాటర్ని యాడ్ చేసేసుకుంటూ పిండి ముద్దని కలుపుతున్నానండి. సో దీంట్లో మనం చల్లటి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి. కొంచెం వాటర్ అనేది గోరువెచ్చగా అయినా ఉండాలి, వేడిగా అయినా ఉండాలి తప్ప చల్లనీళ్ళతో మాత్రం అసలు పిండిని కలపద్దండి. సో మనకు పరాటాస్కి కొంచెం స్టిక్కీగా ఉండాలి కాబట్టి మనము కొంచెం గోరువెచ్చని వాటర్ వేసేసుకుంటూ ఇలా పిండి ముద్దని మనం బాగా కలుపుకోవాలండి. సో మనకి చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదండి. సో కొంచెం స్టిక్కీగా ఉండాలి. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా స్టిక్కీగా ఉన్నప్పుడు పిండిని కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి, నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి మీకు ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. ఇట్లా మనం లాగితే కొంచెము
ముందరికి సాగినట్టు రావాలండి, అలా ఉండాలండి. అంత సాఫ్ట్గా ఉండాలి మనకి పిండి అనేది, మరీ గట్టిగా ఉండకూడదు. సో మళ్ళీ ఇక్కడ కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొనేసి పిండి ముద్దకి మొత్తానికి నేను పట్టిస్తున్నానండి. ఇలా చేయడం వలన పిండి పైన అనేది ఎండిపోకుండా ఉంటుందండి. సో పిండి అనేది మనకి ఆరిపోకూడదు. చూడండి, ఇక్కడ నేను తడి క్లాత్ పెట్టేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఖచ్చితంగా నానబెట్టినానండి. డెఫినెట్గా ఈ పరాటాస్ కోసం మనం హాఫ్ అన్ అవర్ అనేది పిండిని ఖచ్చితంగా నానబెట్టి తీసుకోవాలండి. సో తర్వాత మనం పిండిని బాగా కలుపుకొనేసి ఇలా చిన్న చిన్న బాల్స్ కింద తీసేసుకోవాలండి. సో ఈ పిండి ముద్దల్ని మనం రెడీ చేసేసుకోవాలి. సో నాకు ఇక్కడ 250 గ్రామ్స్ ఒక 6 వరకు వచ్చినాయండి పరాటాస్. సో మీ ఇంట్లో ఉండే క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ అనేది చేసుకోండి. సో పిండి అనేది ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పరాటాస్ వస్తాయండి. చూడండి, ఒక పిండి ముద్దని తీసేసుకునేసి ఇది పరాటాస్ చేయడానికి కోసం మనము పెనాన్ని కింద మనము రొట్టెలు చేస్తాం కదండి, దాని మీద మనం దీన్ని చేయలేమండి. ఇట్లా ఒక పెద్ద ఫ్లోర్ మీద బాగా ఆయిల్ అప్లై చేసేసుకునేసి పిండి ముద్దని పెట్టేసుకునేసి షేప్ రావాల్సిన అవసరం లేదండి ఎట్లయినా సరే, కానీ మనకు పల్చగా అనేది రావాలి. సో పల్చగా వచ్చిన తర్వాత మనం నైఫ్తో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసేసుకునేసి ఇలా స్లోగా మనము తీస్తే ఇట్లా వస్తుందండి. దీన్ని మనం ఇట్లా రౌండ్ రౌండ్ షేప్ కింద చేసేసుకునేసి మధ్యలో కొంచెం నొక్కాలండి, అంతే. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో అయిపోండి యాజ్ ఇట్ ఈజ్. సో మళ్ళీ చూడండి, కింద మనము ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకునేసి పిండి ముద్దని పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా షేప్ రావాల్సిన అవసరం లేదండి ఈ స్టేజ్లో మాత్రము. సో ఎలా ఉన్నా కూడా మనము పల్చగా అండి, చాలా అంటే చాలా పల్చగా వచ్చేటట్టు మనము బాగా రుద్దుకోవాలండి ఈ పిండిని. దాని తర్వాత చూడండి, ఇట్లా నైఫ్తో సన్నగా మనము పీసెస్ లాగా కట్ చేసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఒక సైడ్కి ఇట్లా మనం ఎత్తితే పిండి ముద్ద అనేది వస్తుందండి. మళ్ళీ ఇట్లా రౌండ్ షేప్ చేసేసుకొనేసి మధ్యలోకి నొక్కేయాలండి. ఇప్పుడు చూడండి, అలా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని మనం కింద మళ్ళీ ఆయిల్ కొంచెం గ్రీస్ చేసేసుకొనేసి ఈ పిండి ముద్దని పెట్టేసి జస్ట్ ఒక 6 ఇంచెస్ వచ్చేటట్టు చపాతీని మనము రోల్ చేసేసుకోవాలండి. మరీ పల్చగా ఉండకూడదు మనకి. సో కొంచెము లావుగానే ఉండాలండి ఈ పరాటాస్ కోసము. సో పరాటాస్ అనేవి పల్చగా ఉంటే మనకి అప్పడాల్లో అయిపోతాయండి. సో కొంచెం లావు అనేది ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలా మిగతా పిండి ముద్దలన్నిటిని మనం రెడీ చేసేసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో వీడియో క్లిప్లో మీరు ఈ క్లిప్ అనేది చూస్తే మాత్రము ఎంత ఇంచెస్ ఉంది, ఎంత మందం ఉంది అనేది మీకు అర్థమైపోతుందండి. సో రిమైండింగ్ అన్ని పిండి ముద్దల్ని కూడా నేను ఇలాగే చపాతీ పరాటాస్ లాగా చేసేసుకొనేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మనం పెనం అనేది వేడి చేసేసుకోవాలి. సో పెనం వేడెక్కిన తర్వాత ముందు పరాటాస్ని వేసేసుకొనేసి 2 సైడ్స్ ముందు బాగా కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటూ అటు ఇటు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పరాటాస్ని మనము కాల్చుకోవాలండి. ఇది మాత్రం మస్ట్, అస్సలు తొందరగా తీయద్దండి. ఎటు సైడు ఖచ్చితంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలండి. సో రిమైండింగ్ అన్ని పరాటాస్ని కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వేస్తున్నానండి. సో ఈ పరాటాస్ కాల్చేటప్పుడు పెనం అనేది ఖచ్చితంగా వేడిగా ఉండాలి, ఇది మాత్రం మస్ట్ అండి, మర్చిపోద్దండి. సో పెనం అనేది చల్లగా ఉంటే మనకు పరాటాస్ అనేవి క్రిస్పీగా రావు. సో పెనం అనేది వేడిగా ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు పరాటాస్ అనేది క్రిస్పీగా వస్తాయండి. సో చూడండి, ఇలా 3 పరాటాస్ అయిపోయిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా మనం చేత్తో చేసేసుకోవడమే అండి, అంతే. సో అంతే అండి. సో మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన ట్రిప్స్ అండ్ టిక్స్ని ఫాలో అయిపోతూ మీరు కూడా చాలా అంటే చాలా గ్రేవీతో ఉండే ఒక మంచి స్పైసీగా ఉండే మటన్ కర్రీని విత్ చాలా అంటే చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండే ఒక పరాటా రెసిపీని మీరు ఎంజాయ్ చేస్తారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.